అమ్మ రెండు మంచి నీళ్ళమ్మా. అమ్మా ఏం చెప్పారా? హాస్పిటల్కి వెళ్ళేసి వస్తే ఏం చెప్పారమ్మా? పెద్ద డాక్టర్ కాడికి పోయాను. ఇక టెస్ట్లు ఏమో రాశారు. ఎంత పొడుగు సూదికి తీసేశారు, నెత్తురు తీసేశారమ్మా. తీసి మన ఎక్స్రే కావాలా, ఎముకలు అవి కనపడతల్లా అవి తీసారు. అవి తీసి ఏం చెప్పారంటే అదేదో టైఫాయిడ్ అంట, టైఫాయిడ్ జ్వరం అంట. మళ్ళా మలేరియా అంట, మలేరియా ఆ జ్వరం ఉందమ్మా అని చెప్పాడు పెద్ద డాక్టరు. ఏం చేయాలి సార్ అంటే ఇక మందులు రాసిచ్చారు. మందులు తీసుకొని వచ్చాను. నా ఏం మైండ్ పని చేయక మళ్ళా వెళ్ళి ఇంజక్షన్ కూడా ఒకటి ఏంటి సార్ నీరసంగా ఉందని అంటే అమ్మని సెలైన్ కూడా కట్టించుకొని వచ్చానమ్మా. ఆకలి వేసేస్తుంది. ఏం కూర చేసావు తల్లి? పప్పులు చేసారా? తిందు. పప్పులు సా బాగలేని మనిషికి పప్పులు చేసి పెడతారా? ఆయన డాక్టరు, పెద్ద డాక్టరు, స్పెషలిస్ట్ పెద్ద డాక్టరు ఏం చెప్పాడంటే ఈ జ్వరం టైఫాయిడ్ ఉండే వాళ్ళకి నాటుకోడిని కోసుకొని చారు తాగమని చెప్పాడమ్మా. నాటుకోడి చారు తాగమన్నాడు. అవి ఉడికే చారు. ఇదిగో ఎట్లా కోడి ఉంది కాబట్టి ఈ కోడిని కోసి, నాటుకోడిని కోసి చారుని పెట్టిచ్చేసేస్తే నాకు జ్వరం తగ్గిపోద్దంట. జ్వరంలో ఎవరైనా నాటుకోడి పులుసు తాగుతారా? ఏ డాక్టరా? డాక్టర్ స్పెషలిస్ట్ అంటమ్మా, పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ అంట. డాక్టర్ చెప్పాడు నాటుకోడిని పులుసు తాగమని. అప్పుడు కరోనా వచ్చింది చూడు, కరోనాలో కూడా మాంసాలు తింటేనే జ్వరాలు తగ్గినాయి అంట. నువ్వు పెట్టబడుతుందని ఏందమ్మా అది చెప్తున్నావా తల్లి? నాకు కోసి చారు ఉడికే చారు తాగండి, లేదంటే ఇలా ఆధారం కాదు ఎటు నీళ్ళకన్నా వెళ్తా.